హలో అండి, వెల్కమ్ టు మహారా సిమ్రా యూట్యూబ్ ఛానల్. పాల పూరి తయారు చేసుకుందామా. ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి. దాని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. దాని తర్వాత ఒక స్పూను నెయ్యి వేసుకోండి. వాటర్తో వాటర్ కొంచెం కొంచెం వేస్తూ గట్టిగా పూరి పిండి గట్టిగా కలుపుకోండి. చూసారా, అలా కలుపుకున్నాక గసగసాలు 2 స్పూను జీడిపప్పు వేసుకొని బాగా రుబ్బుకొని దాని తర్వాత పచ్చి కొబ్బరి కూడా వేసుకుందామండి. బాగా పేస్ట్ చేసుకున్నాక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆ పేస్ట్ దాంట్లో వేసేద్దామండి. 1/2 లీటర్ పాలు కూడా, చిక్కటి పాలు కూడా వేసేద్దామండి. లో సిమ్లోనే పెట్టాలండి, అలాగే కలుపుతూనే ఉండాలండి. అలాగే కలుపుతూనే ఉండాలండి. దాని తర్వాత 4 యాలక్కాయలు వేసుకుందామండి. 1 స్పూను బియ్యం పిండి కూడా వేసుకుందామండి. 1/2 కప్పు షుగర్ వేసుకుందామండి. బాగా పచ్చి వాసన పోయేదాకా అలాగే కలుపుతూనే ఉండండి. నిమ్మకాయ లుండ తీసుకొని పూరీలు చేసుకుందామండి. చూసారా ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో. అలా తీసుకొని పూరీలు చేసుకొని హీట్ అవుతున్న ఆయిల్లో వేసేద్దామండి. దాని తర్వాత తీసేసి ఆయిల్ నుంచి దీంట్లో వేసేద్దామండి. ఇందాక చేసుకున్న క్రీమ్ ఇది ఉంది కదండి, పేస్ట్, దాంట్లో బాగా మెల్లిగా తీసుకొని వేరే గిన్నెలు వేసుకుందామండి. తర్వాత మిల్క్ మేడ్ వేసేద్దామండి. దాని తర్వాత కాజు కిస్మిస్ వేసుకుందామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.